శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అజ్ఞానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే పూజంతో రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణా శృణ్వన్రామకథానాథం కోనజాతిపరాంగితం. రావణాసురుడు వధ కోసమని అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. వాడు బ్రహ్మగారి వరాలని బాగా తీసుకున్నాడు. దానివలన ఆ వరదర్పం అహంకారంతో దేవతలందరినీ కూడాను ఏడిపిస్తున్నాడు. ఇటువంటి స్థితిలో ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. సరే అనుకోకుండా దశరథ మహారాజు గారి సంతానం లేకపోవటం, దానివలన ఆయన ప్రాయశ్చిత్త రూపంగా అశ్వమేధ యాగానుష్ఠానం చేయటం, తర్వాత ఋష్యశృంగ మహర్షిని తీసుకుని ఆయన పుత్రకామేష్టి కోసమని ప్రయత్నాలు చేయటం, ఆ యజ్ఞం కూడా జరుగుతోంది. ఇటువంటి సమయంలోనే దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, తమరు ఇచ్చినటువంటి వరాలతో అహంకరిస్తున్నాడు రావణాసురుడు, మమ్మల్ని అందరినీ ఏడిపిస్తున్నాడు, లోకాలని కూడాను తల్లకిందులైపోతున్నాయి, తమరు ఏదైనా ఉపాయం ఆలోచించవలసిందిగా కోరుతున్నాము అని ప్రార్థిస్తూ ఉంటూ ఉండగానే ఏతస్మిన్నంతరే విష్ణురుపయాతో మహాద్యుతి శంఖచక్రగదా పాడే పీతవాసా చతుర్భుజ. అనుకోకుండా శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చారు. చతుర్బాహులతో శంఖచక్ర గదా వనమాలా విభూషితుడై పచ్చటి పీతాంబరంతో మహానుభావుడు సాక్షాత్ భగవానుడు ఆయన అక్కడికి ఆవిర్భవించారు. అది చాలా అదృష్టం. బ్రహ్మణాచ సమాగమ్య తత్రతస్థౌ సమాహిత. అందరూ కూడా ఎదురేగారు. దేవతలందరూ కూడా నమస్కారాలు చేశారు. పురుష సూక్తిని చెప్పి అందరూ కూడా స్తోత్రాలు చేశారు. అప్పుడు వారందరూ ఉన్నారు, మహాప్రభు, తమరు భూలోకంలోకి అవతరించాలని, లేకపోతే మార్గం లేదు, రావణాసుర సంహారం జరగదని, ప్రస్తుత కాలంలో దశరథ మహారాజు గారు అయోధ్యలో పుత్రకామేష్టి చేస్తున్నారు. ఆయన చాలా పరమ పవిత్రమైనటువంటి వంశానికి చెందినవాడు. సూర్యవంశ మహారాజు చాలా గొప్ప శక్తి సంపన్నుడు. ఆయనకి 3 భార్యలు కూడా ఉన్నారు. శ్రీ హ్రీ కీర్తి అనేటటువంటి వాటిలాగా చాలా ప్రశస్తమైనటువంటి మహాతల్లులు వాళ్ళు. వాళ్ళకి మీరు పుత్రుడుగా అవతరించినట్లయితే కుదురుతుంది, లేకపోతే రావణాసుర సంహారం జరగదు. తత్రత్వం మానుషో భూత్వా ప్రవృద్ధం లోకకంటకం. తమరు మనుష్యుడై పుట్టాలి, అంతకంటే మార్గాంతరం కనపట్టలేదు అని కూడా అన్నారు. అవధ్యం దేవతైర్విష్ణు తమరే జై రావణం. వాడు దేవతలకి, గంధర్వులకి, కిందరులకి ఎవరికి కూడాను సాధ్యం కాని మనిషి. అలాంటి రావణాసురుడు భయంకరమైన రాక్షసుడు, వాడిని మీరు వధించాలి అని దేవతలందరూ కూడా వాడు అందరినీ కూడాను ఏడిపిస్తున్నాడు. అందువలన మిమ్మల్ని మేము ప్రార్థించేది, మానవలోకంలోకి ఇదే సమయం. ఆ దశరథ మహారాజు గారు మహానుభావుడు పుత్రకామేష్టి చేస్తున్నాడు, ఆయనకి కుమారుడుగా మీరు పుట్టినట్టయితే బాగుంటుంది అని వాళ్ళందరూ కూడా కోరారు. పదార్థం వయమాగత ఆయాతాస్తస్య వేమనుభిస్సహ. మేమందరం కూడాను దేవ గంధర్వ కిందరులు మహర్షులు అందరూ కూడాను మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం, మాకు మీరే గతి, అంతకంటే మార్గాంతరం లేదు అని బ్రహ్మదేవుడితో సహా అందరూ కూడాను కోరారు. అప్పుడు హత్వాక్రూరం మహాత్మానం. సరే, ఆయన వారి కోరిక మేరకు ఒప్పుకున్నారు మహావిష్ణువు. మీరేం భయపడమోకండి, మీరు కంగారొద్దు, నేను చూస్తాను వాడి సంగతి అని భూలోకంలోకి నేను అవతరించడానికి సిద్ధంగా ఉన్నాను. వాడి మిత్ర బంధువులతో సహా, అంటే వాడు బంధువులలో విభీషణుడు తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా నేను సంహరించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను పరమ దుర్మార్గుడు, సంహరించి 10,000 సంవత్సరాలు భూలోకంలో రాజ్యం కూడా చేసి మానవులందరినీ కూడాను గొప్పగా పరిపాలన చేసి నేను వస్తాను, మీరు కంగారు పడమోకండి. మనుష్యలోకంలో ఎక్కడ పుట్టాలా ఏమిటా నేను ఆలోచిస్తున్నాను. అందువలన మీరు చెప్పిన ప్రకారంగా దశరథ మహారాజు గారికి కుమారుడి నేను తప్పకుండా పుడతాను. తతఃపద్మ బలా సాక్షాధ్యాత్మాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథ నృపం. వెంటనే దశరథ మహారాజు గారిలో ఒక శక్తి బయలుదేరిందంతే ఆహారం. ఈ మహాత్ముడు శ్రీ మహావిష్ణువు ఆయనలో ప్రవేశిస్తున్నాడు.
ఆ సంగతి అర్థమైపోయింది అందరికీ, మహర్షులకు అందరికీ. గంధర్వులు కిందరులు కింపురుషులు అందరూ కూడాను స్తోత్రాలు చేస్తున్నారు. మహాత్మా తమరు అనుగ్రహించారు, సంతోషం. రావణాసురు సంహరించి మీరు చాలా కాలం మానవలోకాన్ని పరిపాలించి మళ్ళీ తిరిగి యథాప్రకారంగా విష్ణులోకానికి చేరుకోవాలని మేమందరం మరీ మరీ ప్రార్థిస్తున్నామని అన్నారు. తతో నారాయణో దేవో నియుక్త సురసత్తమై జానన్నభిసురానేవం శ్రక్షణం వచనమబ్రవీత్. మహర్షులారా, దేవతల్లారా, నేను ఆలోచిస్తున్నాను. ఉపాయ కోవధేతశ్చ రావణస్య దురాత్మన యమహంతం సమాస్థాయ నిహన్యాం ఋషికంటకం. నేను వాడిని సంహరించడం కోసం ఆలోచనలన్నీ నా మనసులో ఎప్పటి నుంచో ఉన్నాయి. మీరందరూ చెప్పిన విషయాలు నాకు తెలుసు. నేను మనుష్య మాతృడిగానే ఉండాలి, అదే కదా మార్గాంతరం. బ్రహ్మగారి వరాలు అలా ఉన్నాయి కదా. వాడు పూర్వకాలంలో చాలా తపస్సు చేసినట్టును, దానికి బ్రహ్మగారు సంతోషించినట్టు, వాడు అడిగినటువంటి వరాలన్నీ కూడా నువ్వు ఇచ్చినట్టు నాకు తెలుసు, ఎరుగున్నాను నేను. కానీ ఆ వరాలన్నీ వాడు దుర్వినియోగపరుస్తున్నాడు. ఆయన అనుగ్రహించి ఇచ్చినటువంటి వరాలని ఉపయోగించుకోకుండా అవి మళ్ళీ తిప్పి మన మీదే వాడు దురాచారాలు మొదలెట్టాడు అనే విషయం కూడా నాకు తెలుసు అని ఈ రకంగా వాళ్ళందరినీ కూడా ఓదార్చాడు ఆయన. తథా వాపి అజనయత్ పుత్రికామిష్టం. సరే, పుత్రకామిష్టి జరుగుతోంది. దాంట్లో ఆయన సాక్షాత్తు ఆయన ఆవిర్భవించడానికి నిర్ణయించుకున్నాడు. సకృత్వా నిశ్చయం విష్ణురాతం పితామహం అంతర్ధానంగతో దేవై పూజ్యమానో మహర్షివే. మహర్షులందరికీ మహంతులందరూ స్తోత్రాలు చేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఆయన అంతర్ధానం అయిపోయినారు. నేను వెళ్ళిపోతున్నాను, నేను మళ్ళీ ఎక్కడంటే అయోధ్య కేరాఫ్, మళ్ళీ ఇంకా అడగక్కల మీకు. తతో వై యజమానస్య పాపకాదుతల ప్రభం ప్రాదుర్భూతం మహాద్భుతం మహావీర్యం మహాబలం. యజ్ఞం జరుగుతోంది. పుత్రకామేష్టి దశరథ మహారాజు గారు చేస్తున్నారు. భార్యలతో కూర్చుని ఉన్నాడు. మరి వశిష్ఠ మహర్షి చేయిస్తున్నారు. ఆ అగ్నిదేవుడు దాంట్లోంచి దివ్యమైనటువంటి కారక శక్తి స్వరూపం బయలుదేరుతోందండి. ఆశ్చర్యకరంగా ఉన్నాడు ఆయన. ఎలా ఉన్నాడంటే ఎర్రగా ఉన్నాడండి. అంటే అగ్నిదేవుడే అన్నట్టుగా ఉన్నాడండి. ఆయన ముఖం కానీ, మరి వైఖరి కానీ, రూపం కానీ ఎర్రటి వస్త్రం కట్టుకున్నట్ట. ఆయన మాట్లాడితే దుందుభి మోగినట్టుగా ఉంటుందట, అట్లా ఉన్నట్టండి. తర్వాత ఆయన యొక్క రోమాలు అవన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయట. శుభలక్షణ సంపన్నం దివ్యాభరణ భూషితం శీలశృంగ సముచ్ఛేదం ధృతక శార్దూల విక్రమం. మహాపరాక్రమశాలి. ఆయనతో ఎవరూ ఏం చేయలేరు. ఆయన ఏ అవతారం ఎత్తినా కూడా రాక్షస సంహారం కోసమని వామనావతారం ఎత్తాడు, అలాగే నృసింహావతారం ఎత్తాడు, రాహావతారం ఎత్తాడు. ఏదైనా అంతే, అలాగే ఉంటారు ఆయన. శుభలక్షణ సంపన్న దివ్యాభరణాలతో ప్రకాశిస్తున్నాడు ఆయన. సూర్యభగవానులాగా ఆయన యొక్క కాంతి చాలా గొప్పగా ప్రకాశిస్తోందన్నమాట. చేతిలో పాయస పాత్ర ఉంది ప్రభువు యొక్క చేతిలో. అది పాత్రీ స్త్రీలింగంలో ఉంటుంది. భార్య అన్నట్టుగా చేతిలో ఉంది. దివ్యపాయస సంపూర్ణాం పాత్రీం పత్నీమివ ప్రియాం ప్రగృహ్య విలాందోర్భ్యాం స్వయం మాయామయీమివ. అది ఎటువంటిదంటే మాయామయి. అంటే ఈ రోజున వాళ్ళలో ప్రవేశించి సాక్షాత్ భగవంతుడి యొక్క అంశాన్ని ఆవిర్భవింపచేయటానికి ఇదే మార్గం. అదొక మాయ అన్నమాట. సమవేక్ష బ్రవీద్వాక్యం ఇదం దశరథ నృపం ప్రాజాపత్యం నరం విద్ధి మాం ఇహాభ్యాగత నృప. ఓ దశరథ మహారాజా, నేనే ఆవిర్భవిస్తున్నా. నేనెవరో నీకు తెలుసా? నేను ప్రాజాపత్య సుధరుడిని అంటారు నన్ను అని ఆ రకంగా దశరథ మహారాజు గారితో చెప్పాడు. ఆశ్చర్యపడ్డాడు ఆయన. ఇదేమిట్రా, నేనేదో మామూలుగా పుత్రకామేష్టి చేసుకుంటున్నాను, దాంట్లో ఏదో పాయసం ఇస్తే తీసుకుందాం అనుకుంటున్నాను. ఈయనెవరో మహానుభావుడు వచ్చాడే, ఆయనకి స్వాగత వచనాలన్నీ పలికాడండి. పరంభ స్వాగతం కృతాంజలి. దోషులకి నమస్కారం చేస్తున్నాడు. స్వాగతం చేస్తూ కరవాణ్యహం అథముదరదం వాక్యం ప్రాజాపత్యో బ్రవీతు. నీకు స్వాగతం చెబుతున్నాను, తమరు ఏం చేయమంటారు? నన్ను శాసించండి. మీరు ఏం చెబితే చేయటానికి నేను సిద్ధంగా ఉంటాను అని ఈ రకంగా మాట్లాడాడండి. ఇదం శార్దూల రూపసా పాయసం దేవధర్మితం పాయసం దేవధర్మితం ప్రజాకరం. అయినా నీకు పాయసం పాత్ర పట్టుకొచ్చాను, దీంట్లో పాయసం ఉంది. ఇది కనుక నీ భార్యలు కనుక స్వీకరించినట్టయితే తప్పకుండా సంతానం కలుగుతుంది నాయన. ఆరోగ్యంగా ఉంటావు, మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు అంటూ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడారు. భార్యాణం అనురూపాణం అశ్రీత ప్రయచ్చవై తాసు
త్వం ప్రాప్స్యసే పుత్రాన్ని యథార్థం యజసే నృప. నువ్వు పుత్రకామేష్ట చేస్తున్నావు కదా, పుత్రులు కావాలని కదా నీ కోరిక, అందుకోసం నేను వచ్చానయ్యా. ఇదిగో నేను ఇచ్చేటటువంటి ఈ పాత్రని తీసుకో, పాయసాన్ని తీసుకో నువ్వు. పాత్రీం దేవా అన్న సంపూర్ణ, ఇది దైవమైనటువంటి అన్నం అన్నమాట, అర్థం ఇది పాయసం అన్నమాట. అటువంటి దాన్ని బంగారు పాత్ర భద్రగా మెరిసిపోతోంది, అటువంటి దాన్ని ఇస్తున్నాడు ఆయనండి. ఆనందంతో తీసుకున్నాడు ఆ పాత్రని. పరమ ప్రీత ప్రాప్య విత్త వివాదన. డబ్బు లేని వాడికి డబ్బిస్తే ఎంత ఆనందపడతాడో, సంతానం లేని వాడికి సంతానం కలుగుతుందంటే అంతకంటే ఎక్కువ ఆనందం కదా. అటువంటి పరిస్థితుల్లో అది ప్రజ్వలిస్తోంది, చాలా గొప్పగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఆ పాత్ర తీసుకున్నాడు. ఈ లోపల ఆ ప్రాజాపత్య పురుషుడు అంతర్ధానం అయిపోయినాడండి. ఈయన అది తీసుకుని అత్యానందంతో నిమగ్నమైపోయినాడండి. సరే, అక్కడి నుంచి సరాసరి అంతఃపురంలోకి వెళ్ళాడు. కౌశల్య దగ్గరికి వెళ్ళాడు మొట్టమొదట్లో. అసో అంతఃపురం ప్రవిశ్య కౌశల్య విధవం కౌశల్య పాయసం ప్రతిగృహీష్వా పుత్రీయంతి తమాత్మన. ఇదిగో ఈ పాయసం ప్రాజాపత్య పురుషుడు ఇచ్చాడు, దీన్ని నువ్వు తీసుకో, ఈ సంతానం కలుగుతుంది అని దాంట్లో సగభాగాన్ని ముందు కౌశల్యాదేవికి ఇచ్చేశాడు ఆయన. సుమారుగా 8 భాగాలు చేయటానికి మనసులో పెట్టుకోండి మీరు, అనుకుందాం. అలాంటి దాన్ని 4 భాగాలతో కూడినటువంటి సగభాగాన్ని మొత్తం ఆవిడకి ఇచ్చేశాడు. అంటే సగం వెళ్ళిపోయింది ఆవిడకి. అర్ధాదర్థం దో చాపే సుమిత్రాయ ధనాధిప. మళ్ళీ 4 భాగాలతో ఉన్నటువంటి ఇంకో భాగం ఆయన దగ్గర ఉంది. దాంట్లో సగభాగం మళ్ళీ కోసాడు. కోసి ఏం చేశాడంటే సుమిత్రకి ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 2 అంశాలతో కూడినటువంటి సగభాగం మళ్ళీ ఆయన దగ్గర ఉంది. దాంట్లో మళ్ళీ కోశాడు. దాంట్లోంచి ఒక భాగం కైకేయ్యా చావజిష్టంతో పుత్రార్థ కారణాత్. దాంట్లో 4వ భాగాన్ని, 8లో ఒక భాగాన్ని కైకేయికి వెళ్ళింది, ఇంకో భాగం చేతిలో ఉంది ఆయనకి. మళ్ళీ వెంటనే సుమిత్రకి మళ్ళీ ఆ భాగం మళ్ళీ ఇచ్చాడు ఆయన. అంటే అర్థం ఏమవుతోంది అంటే, ఎప్పుడైతే సగభాగం కౌశల్యాదేవికి ఇచ్చాడో ఆవిడ తినేసింది, వెంటనే వేడివేడిగా తినేసింది ఆవిడ. ఆ తర్వాత మిగిలిన దాన్ని ఆయన కోసి మిగతా ఇద్దరికి పంచటంలో సుమిత్రకి మరి వచ్చినటువంటి దాన్ని ఆవిడ ఎందుకునో తినలా, అలాగే చేతిలో పెట్టి కూర్చుంది ఆవిడ. మిగిలినటువంటి సగం దాన్ని ఒక ముక్క తీసుకెళ్ళి కైకేయికి ఇచ్చిన తర్వాత 2వ ముక్క కూడా ఈవిడికి వచ్చేటప్పుడు దాకా మరి ఇస్తాడనో లేకపోతే ఎందుకునో ఆవిడ తినకుండా కూర్చుంది. దానివలన ఇంకో ముక్క కూడా ఈవిడికి వచ్చింది. వచ్చేటప్పటికల్లా 3 భాగాలు ఈవిడికి వచ్చినాయి, ఒక్కటే వచ్చింది కైకేయికి. 4 భాగాలతో మొట్టమొదట్లో కౌశల్య తినేసింది. అంటే ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే, దాన్ని బట్టి చూస్తే మరి మొట్టమొదట్లో తిన్నావిడేమో కౌశల్య, తర్వాత సుమిత్రకి ఇచ్చినా కూడా తినలేదు. కైకేయికి మాత్రం 4వ భాగం, అది 8 భాగాలుగా ఉంటుందనుకోమనుకున్నాం కదా, దాంట్లో ఒక భాగం ఇస్తే ఆవిడ తర్వాత తింది. మళ్ళీ ఇంకో భాగం కూడా సమకూరటం చేత తనకిచ్చిన 2 + 1 3 భాగాలతో కూడినటువంటి భాగాన్ని సుమిత్ర తర్వాత తింది. అంటే దీన్ని బట్టి చూస్తే ముందు మొట్టమొదట్లో తిన్నాడు కైకేయి కాబట్టి రాముడు ముందు పుట్టాడు. తర్వాత కైకేయి ఒకటో భాగం అయినా సరే అది తింది కాబట్టి ఆవిడకి తర్వాత భరతుడు పుట్టాడనమాట. తర్వాత తింది కాబట్టి ఆవిడ సుమిత్ర ఆవిడ 3 పాదాలతో కూడుకుని ఉంది కనుక ఆవిడకి లక్ష్మణ శత్రుఘ్నులు ఆవిడకి పుట్టినట్టు కనుక కథావృత్తాంతం తెలుస్తోంది. అంటే పాయస ప్రాశనాన్ని బట్టి జన్మ కూడా అలా కలుగుతోంది అని ఈ రకంగా అనుకున్నారు. సరే, ఈ రకంగా వీళ్ళందరూ చాలా ఆనందపడ్డారు. చూస్తే ఎలా ఉందంటే ఇది అప్పటికప్పుడు గర్భాలను ధరించారు వారందరూ కూడాను. అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం ఇదంతా కూడాను. వాళ్ళ వలన వాళ్ళు ఆ గర్భాలతో ఎంతో దివ్య తేజస్సుతో ప్రకాశించిపోతున్నారు. సాక్షాత్ భగవదంశం లోపల ఉంది కానీ మామూలు మనిషి కాదు కదా, అలాంటి వాడు అనమాట. పుత్రత్వంతు గతే విష్ణు రాజ్ఞస్తస్య మహాత్మన ఉపాధి దేవత సర్వా స్వయంభూరిదం భగవానిదం. ఆ తర్వాత బ్రహ్మగారు అన్నారు, సరే బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. మనం అనుకునే సమయానికల్లా శ్రీ మహావిష్ణువు రావడం మన అదృష్టం. మనం వెళ్ళి అక్కడి నుంచి క్షీర సముద్రం దగ్గర కూర్చోవడం, అక్కడి నుంచేమో ఆయన స్తోత్రాలు చేయటం, ఎప్పుడో కానీ ఆయన మాట్లాడకపోవటం, ఇంతకంటే మన పని ముందైపోతుంది. ఆయనే వచ్చారు ఇక్కడికి. సరే, ఆయన అంగీకరించారు, వెళ్ళారు భూలోకంలోకి, అవతరిస్తారు ఖాయం, సందేహం లేదు. కానీ ఒక్కడు ఏం చేస్తాడయ్యా? సైన్యం ఉండాలా అక్కర్లేదా? మరి మీరు భూలోకంలోకి ఆయన విష్ణుమూర్తి వెళ్ళినప్పుడు
సైన్యం కోసమని మీరంతా కూడా వెడితే బాగుంటుందన్న ఉద్దేశం, మీరు కూడా అవతరించవలసిందిగా మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను అని బ్రహ్మగారు స్వయంగా ఈ దేవతలందరినీ కూడాను కామరూపులు, వాడు ఏ రకమైనటువంటి స్వరూపాలతో అవతరించాలనుకుంటే అవతరించేస్తారండి. వాళ్ళు శక్తి సంపన్నులు, వాళ్ళందరినీ కూడాను ఆయన అవతరించమని కోరారు ఆయన. సరే, వెంటనే దాంట్లో పూర్వమేవ మయా దృష్టో జాంబవాను వృక్షపుంగవ జృంభమాన సుధా మమ వక్త్రాదజాయత. దేవతల్లారా, ఇంతకు ముందే జాంబవంతుడని ఒక ఆయన పుట్టి ఉన్నాడు. ఆయన ఆవలిస్తే పుట్టేట, అంటే బ్రహ్మగారిట ఆవలిస్తున్నట్ట, దాంట్లో అమాంతంగా పుట్టేటండి. మామూలుగా ఉండే మనిషి, చాలా భయంకరమైన మనిషి. ఆయన ఒక పర్వతాకారంగా ఉంటాడు. ఆయన ఎంత సామర్థ్యం ఉంటుందో చెప్పలేము అసలు మనం. అలాంటి వాడు ఉన్నాడు. ఆయన ఎలా ఉంటాడంటే ఈ వృక్షపురంగవ, ఈ కోతులు ఆ వేషాల్లో ఆ రకంగా కనపడుతుంటాడు. పైకి వేషం ఎట్లా ఉంటే ఏముందయ్యా, కావాల్సింది మనకి శక్తి, సామర్థ్యం, శత్రు సంహారం, ఇవి కదా ముఖ్యం మనకి అని చెప్పారు ఆయన. తేతథోక్త భగవత, వాళ్ళందరూ కూడాను బ్రహ్మగారి యొక్క మాటని అంగీకరించారు, సరేనన్నారు. ఆ తర్వాత వారి దేవేంద్రుడి యొక్క అంశంతో వాలి పుట్టాడు. తర్వాత సూర్యాంశంతో సుగ్రీవుడు పుట్టాడు. బృహస్పతి అంశంతో తారుడు పుట్టాడు. అలాగే నలుడు పుట్టాడు. ధనదస్య సుత శ్రీమాన్ వాదలు గంధమాదన విశ్వకర్మ ఆత్మజనయతు. విశ్వకర్మ యొక్క ప్రయత్నం వలన నలుడు అనేటటువంటి వాడు పుట్టాడు. తర్వాత నీలుడు చాలా భయంకరమైన అగ్ని తేజస్సుతో ఉంటాడు, సామాన్యంగా ఉండేతనం అలాంటి వాడు అనమాట. తర్వాత రూపద్రవిణ సంపన్నం అశ్విను రూపసమ్మతం. అశ్విని దేవతలండి, వాళ్ళు కూడా భూలోకంలో పుట్టారట. ఎందుకంటే వీళ్ళందరికీ అనారోగ్యాలు చేస్తే వాడే చూడాలి అంటే మైందుడు ద్వివిధుడు అనేటటువంటి వాళ్ళు పేర్లుట, వాళ్ళిద్దరు కూడాను అశ్విని దేవతలే భూలోకంలోకి పుట్టారు. కానీ ఎవరికి అశ్విని దేవతల్లాగా కనపడరు, వాళ్ళు వానర రూపంలో ఉంటూ ఉంటారు వాళ్ళు. అలాగే మరి వరుణోజన మాస సుషేణుడు డాక్టర్ గారు అక్కడ, ఆయన కూడా పుట్టాడు. శరభుడు, అలాగే ఆంజనేయ స్వామి, మరుతశ్చాత్మజ శ్రీమాన్ హనుమాన్ నామ వానర. అక్కడి నుంచి ఆంజనేయ స్వామి పుట్టాడు అంటే వాయుదేవుడు యొక్క కుమారుడు అనమాట దానికి అర్థం. ఇలాగా ఎంతమంది ఉన్నారంటే వీరందరూ ఎలా ఉంటారో తెలుసా మీకు? మేరు మందర సంకాశాహ, మేరు పర్వతం, మందర పర్వతం, అవి ఎంతంత ఉంటాయో అంతంత ఉంటారు ఒక్కొక్క మనిషి. ఓరు మానాయును, వీళ్ళందరూ భయంకరమైన వాళ్ళు. వీళ్ళందరూ కొండముచ్చులు, కోతులు ఇలాంటి ఆకారాల్లో కనపడుతూ ఉంటారు. వేషం ఎలా, ఎందుకని వీళ్ళందరూ ఈ వేషంతో వచ్చారు అనేటటువంటి ప్రశ్న. అసలు మహావిష్ణువే తన రూపాన్ని మార్చుకుని బ్రహ్మగారి వరాల కోసమని, ఆ రావణాసుడికి ఇచ్చిన వరాల కోసమని మనుష్యమాతృడుగా ఆయనే పుట్టాడు. తన హోదా తగ్గించుకున్నాడు. దేవతలు కూడా వాడేమని అడిగాడంటే, దేవతలు నన్ను ఏం చేయకూడదు అని అడిగాడు. వాడు కనుక దేవతలే కనుక భూలోకంలో కనపడినట్టయితే దేవతలే నన్ను చంపారు, బ్రహ్మగారు అబద్ధాలాడాడు అని మళ్ళీ అంటాడు. అందుకోసమని వాళ్ళు దేవతలని ఎవరికి తెలియకూడదు. అందువలన కోతులు, కొండముచ్చులు ఈ రూపంలో వాళ్ళందరూ కూడాను అవతరించారనమాట. పాపం వాడు ఎన్ని యాతన పడాల్సి వచ్చిందో చూడండి. ఎందుకనంటే ఈ రావణాసుడికి ఉండేటువంటి దుర్మార్గ బుద్ధి అండి అది. అందుకోసమనే వీళ్ళ యుద్ధం ఎలా ఉంటుంది అంటే, మామూలుగా ఏదో ధనుర్బాణాలు పుచ్చుకోవటం, మన కౌరవ సభలో కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగినప్పుడు ధనుర్బాణాలతో కొట్టుకోవటాలు అలా ఉండదు. పెద్ద పెద్ద పర్వతాలు పీకి, ఒక పర్వతం పీకి వాడి నెత్తి మీద పెడతారు అంతే. వాళ్ళు రాళ్ళు, పర్వతాలు, లేకపోతే వాళ్ళ దగ్గర గోళ్ళు ఉంటాయి. ఆ గోళ్లతో గిచ్చారంటే చచ్చి ఊరుకుంటాడు అవతల వాడు. అవి ఒక పెద్ద భయంకరమైనటువంటి బెల్లేల్లాగా ఉంటాయన్నమాట. తర్వాత వాళ్ళకి పళ్ళు, ఆ వాటితో కొరికారంటే చచ్చిపోతారు వాళ్ళు. అలాంటి భయంకరమైన వాటిలో ఉంటారన్నమాట. విచారయేయు శైలేంద్రాన్నో భేదయేయు స్థిరాన్ ధ్రువాన్నో. వాళ్ళు ఏం చేస్తారంటే పర్వతాలను అలాగా కదిలించేస్తారు, అమాంతంగా పట్టేస్తారు. సముద్రాన్ని కూడా వాళ్ళు దాటుతారు, సముద్రాన్ని కూడా వాళ్ళు ఏదైనా చేయగలరు వీళ్ళు. భారయేయు క్షితింబభ్యాం ఆప్లవేయం మహార్ణవం. ఆ కనంగా భయంకరమైన వాళ్ళు ఆ ఆకాశం అంతా కూడా వ్యాపించారండి. వాళ్ళు అమాంతంగా పడిపోతున్నారు, వచ్చేస్తున్నారు ఒకళ్ళు. ఎంతమంది ఉన్నారో అసలు చోటు చాలదు భూలోకంలో. ఆ రకంగా అందరూ కూడా తయారు చేశారు. శతసహస్రాణి
అయోధపానాం మహాత్మనాం తే ప్రధానేషు యూథేషు హరీణాం హరియూధపా. వీళ్ళందరూ కూడాను మొత్తం భూలోకంలో ప్రవేశించారు. ఇలాంటి వాళ్ళు వీళ్ళకి అందరికీ వీళ్ళందరికీ చోటు, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి స్థానాలు. వాళ్ళందరూ పర్వతాల సమీపంలో ఉంటూ ఉంటారు, అక్కడక్కడ ఉంటూ ఉంటారు. మరేమో ఇలా అంటుంటే సూర్యపుత్రుడు సుగ్రీవుడు, మరేమో వాలి మహారాజు కిష్కింధాకి దానికి రాజ్యం వాళ్ళకందరికీ వారి ప్రభుట, యువరాజు గారేమో సుగ్రీవుట. వీళ్ళందరూ ఇట్లా నలుడు నీలుడు ఆంజనేయుడు వీళ్ళందరూ కూడాను ఈ రకంగా ఉంటున్నారండి. మొత్తం భూమండలం అంతా కూడా వ్యాపించి ఉన్నారు. ఇలాంటి పరిస్థితి. ఇకపోతే వీళ్ళు ప్రసాదం తీసుకోవడం జరిగింది. ఈ లోపల కర్మ కూడా పూర్తి అయిపోయింది. అంటే పుత్రకామేష్ని పూర్తి చేయాలి కదా. స్వామి అవతరించారు, పాయసం ఇచ్చారు. అటువంటి పరిస్థితులలో మరి దాన్ని పూర్తి చేసేసారండి. తతశ్చద్వాదశే మాసే చైత్రే నవమికే తిథో. ఆహా, చైత్రమాసం వచ్చిందండి. ఋతువుల్లో కల్లా చాలా గొప్పది వసంత ఋతువు అంటారు. అన్నింటికంటే వసూనాం ఋతువునాం కుసుమాకర అన్నారు పరమాత్మ. నేను వసంత ఋతువు నా స్వరూపం అని చెప్పారు ఆయన. అటువంటి దాంట్లో నవమి తిథి అండి ఉచ్చస్థితి. ఉచ్చస్థే గ్రహ పంచకే సురగురవు సేందు నవమ్యాంతిథౌ లగ్నే కర్కటకే పునర్వసుయుతే మేషంగతే పూషణి నిర్దగ్ధం నిఖిలా పలాస సమిధో మేధ్యాదయోధ్యారణే ఆవిర్భూతమభూతపూర్వమపరం యత్కించిదేకం అన్నాడు భోజ మహారాజు. శంపూరామాయణం రాస్తూ పరమాత్మ యొక్క అవతారాన్ని గురించి ఈ శ్లోకం చెప్పాడండి ఆయన అంటారు, ఉచ్చస్థే గ్రహ పంచకే 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయట జాతకంలో. ఊరు నాయను, 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉంటే ఇంకా తిరుగుంటుందండి. సురగురవు సేందు బృహస్పతి చంద్రుడితో కలిసి ఉన్నట్ట. బృహస్పతి ఉచ్చస్థే గ్రహ పంచకే సురగురవు సేందు నవమి అంతిథు. నవమి ఆ రోజున విశిష్టమైన తిథి. లగ్నే కర్కటకే, కర్కాటక లగ్నంలోటండి. ఆహా, లగ్నే కర్కటకే పునర్వసుయుతే మేషంగతే పూషణి. పునర్వసు నక్షత్రం, సూర్యుడు మేషరాశిలో ఉన్నట్ట. ఆహా, పరమ పవిత్రమైనటువంటి సమయం. మేషంగతే పూషణి. అటువంటి సమయంలో ఒకానొక దివ్య తేజస్సు పుట్టింది. అది ఏమిటో నేను చెప్పలేను, నాకు అర్థం కావట్లేదు అన్నాడు ఆయన. ఏమయ్యా అదేమిటి అలా వదిలేసావేమిటి అని అడిగాను. అడిగితే అన్నాడు, అలా కాదండి, అదిట నిర్దగ్ధం నిఖిల పలాస సమిధ. అదిట అయోధ్య అనేటువంటి అరణిలోంచి పుట్టినటువంటి అగ్ని అన్నాడు ఆయన. అయోధ్య అరణి, ఒక అరణి పైన అరణి పెట్టి యజ్ఞాలు చేసినప్పుడు మథిస్తే నిప్పు పుడుతుందని తెలుసు మనకి. అలా అయోధ్య ఒక అరణి, అరణిలోంచి బయలుదేరిన ఒక దివ్య తేజస్సు బయలుదేరింది. అక్కడ జ్యోతిస్వరూపమైనటువంటి రాముడు అనమాట. అది బయలుదేరింది. ఏం చేస్తుంది అంటే దానిపైన సమిధులేస్తే సమిధులన్నీ కూడాను భగభగ మండిపోతూ ఉంటాయి. కానీ ఈ రాముడు అనేటటువంటి దివ్య అగ్ని ఉందే, ఇదేం చేస్తుందంటే రాక్షసులనే ఎండిపోయిన సమిధుల్ని పటపట కాల్చేస్తుంది అనమాట. దానికి అర్థం రాక్షసుడు కనపడ్డాడో అయిపోయినట్టే. మరి మిగలవాడు 14,000 మంది రాక్షసులు జానకితో సహా బయలుదేరి అరణ్యవాసం చేస్తున్నారు. ప్రభు వెనకాల లక్ష్మణస్వామి కూడా ఉన్నాడు. అక్కడ జనస్థానం అని వాడికి ఈ ప్రాంతంలో మెయిన్గా ఒక స్థానం పెట్టుకున్నట్టు రావణాసురుడు. త్రిశిరుడు, దూషణుడు, కరుడు అని భయంకరమైనటువంటి వాళ్ళు, మామూలు మనుషులు రాక్షసులు కాదు వాళ్ళు. 14,000 మంది రాక్షసులకి వాళ్ళు ప్రభువులతో వాళ్ళందరూ అక్కడ ఉంటూ ఉంటారన్నమాట. దానికి అర్థం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువుకి తెలిసింది రావణాసుడికి సంబంధించిన చోటు ఇదని. తెలిసే నేను యుద్ధానికి వెడుతున్నాను, జానకిని చూస్తూ ఉండు, ఈ గుహలో ఎక్కడ నాకు కూర్చోండి, మీరు ఇప్పుడే వస్తాను, 10 నిమిషాల్లో వస్తానన్నాడు ఆయన. అంటే ఏంటన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాడు? ఏం లేదురా, జనస్థానం అని ఉంది ఇక్కడ, రావణాసుడికి చాలా ముఖ్యమైన స్థానం. 14,000 మంది రాక్షసులు ఉన్నారు, వాళ్ళని సంహరించి వస్తా అన్నాడు. అమ్మో 14,000 మందా, నేను కూడా వస్తానన్నయ్య సహాయంగా అన్నాడు. 14,000 మంది కోసం నువ్వెందుకురా, నువ్వు పర్వాలేదు జానకిని చూస్తూ ఉంటే నీకెందుకు అన్నాడు ఆయన. ఏమిటి అసలు అది? 14,000 పైగా త్రిశిరుడు, దూషణుడు, కరుడు మామూలు వాడు కాదండి. వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టేశాడు. ఈ వార్త అప్పుడే రావణాసు దగ్గరికి వెళ్ళింది. అయ్యో ఇంతమంది పోయినారా అని వాడికి అక్కడి నుంచి చూసుకొని ఏడుస్తున్నాడు వాడు. సరే, ఇది పరిస్థితి. ఆ రకమైనటువంటి పరమాత్మ యొక్క ఆవిర్భావాన్ని గురించి అక్కడ భోజ మహారాజు
తన రామాయణంలో ఈ రకంగా చెప్పుకున్నాడు. వాల్మీకి మహర్షి మాట్లాడుతూ ఉంటాడు, కౌశల్యా జనయద్రామం సర్వలక్షణ సంయుతం విష్ణురథం మహాభాగం పుత్రమైక్ష్వాకువర్ధనం. కౌశల్యాదేవి స్వయంగా ఆవిడ పాపం సగభాగం తిన్న మహాతల్లి ఆవిడ. దానివలన సర్వలక్షణ సంపన్నుడండి. అమో విగ్రహవాన్ ధర్మ అని బిరుదేవ ధర్మం మూర్తిభవించినటువంటి మహాప్రభు ఆయన సాక్షాత్ శ్రీరామచంద్ర ప్రభువుని ఆ సమయంలో దివ్యమైనటువంటి సమయంలో ఆవిడ జన్మ ఇచ్చింది. కౌశల్యా శుచిపేదాన పుత్రేణ మిత తేజస. దాంతో ఆవిడ ఎంతో ప్రకాశిస్తోంది. సాక్షాత్ భగవానుడు పుట్టాడండి. ఎలాగంటే ఆ దేవేంద్రుడు పుడితే అదితి ఎంత ఆనందంగా చూసుకుంటుందో ఆ కుమారుణ్ణి అలా చూసుకుంటోందండి. భరతో నామ కైకేయీ సత్యపరాక్రమ. తర్వాత 4/8 భాగం ఇవ్వగా వెంటనే తిన్నటువంటి ఆవిడ కైకేయి. కాబట్టి ఆవిడికి తర్వాత సంతానం కలిగింది. భరతుడు 8వ అంశం అన్నమాట, రథోతనమాట. సాక్షాత్ విష్ణు చతుర్థాంశ సర్వే సముదితో గుణై. అత లక్ష్మణ శత్రుఘ్ను. ఆ తర్వాత సుమిత్రాదేవికి లక్ష్మణుడు శత్రుఘ్నుడు. సుమిత్రాజనయత్సుతు వీరో సర్వాస్త్రకుశులు విష్ణు రథ సమన్వితం. వీళ్ళందరూ కూడాను మామూలుగా శక్తి సామర్థ్యాలు కావండి బాబు. వాళ్ళ శక్తి సామర్థ్యాలు చాలా గొప్పవి అనమాట. శ్రీ మహావిష్ణువు యొక్క అంశమా మరోట. పుష్యేజాతస్తు భరత. పుష్యంలో పుష్యమి నక్షత్రంలో పుట్టాట భరతుడు. మీన లగ్నం, చాలా సుప్రసన్నంగా ఉంటాడు. భరతుడి పాత్ర రామాయణంలో ఆశ్చర్యంగా ఉంటుంది. అలాంటి భ్రాతృ ప్రేమ చెప్పడానికి లేదు, ఎక్కడా దొరకదు కదా, అలాంటి వాడు అనమాట. సార్పేజాతో సుమిత్రి. కర్కాటకంలోనే రవి కర్కాటకంలో ఉన్నప్పుడు తర్వాత ఇతను కూడా పుట్టాడు. మన సుమిత్ర కుమారుడైనటువంటి లక్ష్మణస్వామి, అలాగే శత్రుఘ్నుడు అన్నమాట దానికి అర్థం. మొట్టమొదట్లో పునరుస నక్షత్రంలోనేమో రాముడు పుట్టినట్టుగా మనకు కనపడుతోంది. పుష్యమి నక్షత్రంలో భరతుడు పుట్టినట్టుగా కనపడుతోంది. ఆశ్లేషలో వీళ్ళు పుట్టినట్టుగా కనపడుతోంది. ఈ రకంగా పరమ పవిత్రమైనటువంటి శుభముహూర్తాలలో 4 కుమారులుగా అక్కడ ఆవిర్భవించారు. రాజ్ఞపుత్ర మహాత్మాన చత్వారో జజ్జనే పృథగు గుణవంతో రూపాశ్చ రుచా ప్రోష్టపదో మహ. వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే చాలా ఎంతో గొప్పగా ప్రకాశిస్తున్నారు. మామూలుగా కాదండి, వాళ్ళ యొక్క సౌందర్య రాశి చాలా మహావిష్ణువు యొక్క అవతారం కదా ఇవన్నీ కూడాను. జగుక్కలం జగంధర్వా నృతుష్ట అప్సరోగణ. ఈ సమయంలో దేవతలందరూ కూడాను అప్సరస్త్రీలు మొదలు గంధర్వులు గానం చేస్తున్నారు. అప్సరస్త్రీలు నృత్యం చేస్తున్నారు. దేవదందుభులు మోగుతున్నాయి. అంతరిక్ష లోకంలోంచి పుష్పవర్షం పడుతోంది. ఉత్సవశ్చాసీతు అయోధ్యలో మహా ఉత్సవం అండి, జన్మోత్సవం అన్నమాట. సాక్షాత్ మహావిష్ణువు యొక్క జన్మోత్సవం జరుగుతోంది. చాలా అందరూ కూడా ఉత్సాహాలతో ఉన్నారు. బజార్లన్నీ కూడాను ఎంత అలంకారాలు చేశారో చెప్పలేం. ప్రత్యాస్తి జనసంబాధ నటనర్తక సంకుల గాయనే శివిరావంచో నాదనేశ్చ పరాపరే. మోగుతున్నాయి, వాయిద్యాలు మోగుతున్నాయి, వేణులు మోగుతున్నాయి, గానాలు చేసేవాళ్ళు గానం చేస్తున్నారు. ఇలా ఉందండి. ప్రదేయాం శిరతో రాజా సూత మాగధి వందినాం. సూతులు మాగధులు వీళ్ళందరూ స్తోత్రాలు చేసేవాళ్ళు స్తోత్రాలు చేస్తున్నారు. దశరథ మహారాజు గారికి ఆనందం పట్టలేమ అసలు మనం. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అటువంటిప్పుడు బ్రాహ్మణోత్తమును పిలిపించి గోదానాలు ఎన్ని చేస్తున్నాడో చెప్పలేము అసలు. అతీత్య ఏకాదశాహంతు నామకర్మ తథాకరోతు. శుభే 11వ రోజున నామకర్మ మహోత్సవం చేయాలని శాస్త్రాలున్నాయి. కాబట్టి జ్యేష్ఠం రామం మహాత్మానం, పెద్ద కుమారుడికి రాముడు అని పేరు పెట్టాడు. వశిష్ఠ మహర్షి యొక్క ఆదేశం. ఆయనే కదా అసలు అంతా చేసేది, ఆయనే పురోహితుడు. కాబట్టి జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కేకయీసుతం. భరతుడు కేకయ్య కుమారుడండి. సౌమిత్రం లక్ష్మణమితి శత్రుఘ్నం. సుమిత్రా కుమారులైనటువంటి వాళ్ళు ఒకడు లక్ష్మణుడు, ఒకడు శత్రుఘ్నుడు. ఇలాగా పెట్టాడండి. వశిష్ఠ పరమప్రీతో నామాను కృతవాన్ సదా. అక్కడి నుంచి అత్యంత ఆనందంతో నామకరణ మహోత్సవ సందర్భం. ఇటువంటి పరిస్థితిలో బ్రాహ్మణులందరినీ పిలిచాడు. వాళ్ళందరికీ భోజయామాస పౌరాన్ జనపదానపై బ్రాహ్మణులకు భోజనం పెట్టించాడు. ఒకళ్ళకే కాదు, మొత్తం ఆ అయోధ్యలో ఉండేటువంటి నగరవాసులు కానీ మరో పక్కవాళ్ళు కానీ ఎంతమంది ఉన్నా అందరికీ కూడాను చాలా గొప్పగా భోజనాలని కూడాను పెట్టించాడు. అతదాత్ బ్రాహ్మణాంచ రత్నోహం అమితము. రత్నాలు రాసులు రత్నాలు దానాలు చేస్తున్నాడండి. మామూలుగా లేదు. తేషాంజన్మ క్రియాదీని సర్వకర్మాణ్య కారయతు. నామకరణం,
అలాగే మిగతావన్నీ ఇంకా అన్నప్రాసన మొదలైనటువంటి క్రియలన్నీ ఊరికే నడిపిస్తున్నారు. వాళ్ళకి ఇవన్నీ అవసరాలంటారా? అసలు అవతార పురుషులు కదా. అయితే మానవ స్వరూపంలోనే ఉండాలి, మానవుడుగా ఉంటూనే రావణాసురుడు సంహరించాలి అని ఒక నియమం పెట్టుకున్నారు. కాబట్టి మానవులకి జరగవలసినటువంటి నామకరణ, జాతకర్మ, నామకరణ మహోత్సవాలన్నీ కూడాను ఎట్లా మనం చేసుకుంటామో అలాగా చేసినట్లుగా కనపడుతూ ఉండాలన్నీ కూడాను. అందుకోసం చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా చేయిస్తున్నారు. తండ్రి అలాగే వశిష్ఠ మహర్షి కూడా చేయిస్తున్నారు. తేషాం కేతులు జ్యేష్ఠో రామోరతికరే స్మృతు. తండ్రికి పెద్ద కుమారుడు అంటే ఎంతో ఆనందం. అందుకోసమే ఆ పిల్లాడి పట్ల చాలా అత్యంత ఆనందంతో ఉంటూ ఉంటాడు దశరథ మహారాజు. బహువ భూయో భూతానాం స్వయం భూరివ సమ్మత. సాక్షాత్తు బ్రహ్మదేవుడు అనుకోండి, ఆయనకి ఎంత ప్రీతి ఉంటుందో తన ఈ వంశం పట్ల, తన సంతానం పట్ల, ఈ లోకాల పట్ల అలాంటి ప్రేమతో పుత్రుడు యందు దశరథ మహారాజు గారు అంత ఆనందంతో ఉంటున్నాడు. సర్వే వేద విదశూరా, అందరికీ వేదాలు చెప్పించాడు. వేదవేత్తలైపోయినారు మహాశూరులు. ధనుర్వేదం అన్ని వేదాలు కూడా చెప్పించాడండి. సర్వలోక హితేరత సర్వే జ్ఞానోపసంపన్న, అందరూ సర్వవిధములైనటువంటి జ్ఞానాన్ని పొందారు. తేషామపి మహా తేజ రామ సత్యపరాక్రమ. వీళ్ళల్లో కల్లా మరి సగభాగంతో పుట్టినటువంటి వాడు కాబట్టి రాముడు చాలా గొప్ప పరాక్రమశాలి, మామూలు వాడు కాదు. ఇష్టసర్వస్య లోకస్య శశాంకైవ నిర్మల. అందరికీ ఆయన అంటే చాలా ఇష్టం అండి. అసలు రామచంద్రుడు అని పేరెట్టారండి ఆయనకి. చంద్రుడు అంటే ఆహ్లాదకరంగా ఉంటాడు. చంద్రహాయిత ఆహ్లాదకర. ఆయన ఎలా ఉంటాడో రాముడు కూడా అందరూ చూస్తూ ఉంటే ఆ చంద్రుడిని చూస్తే ఎంత ఆనందపడుతూ ఉంటారో అలా ఉంటాడు. నిర్మలమైనటువంటి పరిపూర్ణమైన మరి పూర్ణిమ నాడు ఉండే రాకా శశాంకుడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది ఆయన మనిషి. తర్వాత వీళ్ళు క్షత్రియులు కాబట్టి వాళ్ళకి ఈ రథాలు, గుర్రాలు, ఏనుగులు, వేట మీద వెళ్ళటం, ధనుర్వేదాలు, బాణాలు ఇదంతా ఇవన్నీ వాళ్ళకి అలవాట్లో ఉండాలి. ఎందుకంటే వాళ్ళ వంశాన్ని బట్టి, క్షత్రియులు ఆచారాన్ని బట్టి నేర్చుకోవాల్సినవన్నీ కూడా వాళ్ళు నేర్చుకున్నారు. కానీ తండ్రి పట్ల చాలా గౌరవంగా ఉంటాడండి. బాల్యాత్ ప్రభుతి శిస్నిగ్ధ. అసలు లక్ష్మణస్వామి ఉన్నాడంటే బాల్యం నుండి ఎంతో ప్రేమతో ఉంటాడు ఆయన. లక్ష్మీవర్ధన రామస్య లోకరామస్య భ్రాతృజ్యేష్ఠస్య నిర్మించ. పెద్దన్నగారి దగ్గర కూడాను ఎంతో పితృసమో జ్యేష్ఠ అన్నారండి. తండ్రితో సమానమైన వాడు పెద్ద కొడుకంటేను. అలాంటి వాడు కాబట్టి అన్నగారి పట్ల కూడా అలాగా ఉంటాడు లక్ష్మణస్వామి. సర్వప్రియకృతస్య రామస్యాపి శరీరత. అసలు నన్ను అడిగితే రాముడు లక్ష్మణుడు వీరా అంటే ఏమో ఒకటే అనుకుంటా నేను. అలా ఉంటుంది ఆయనకి. బహిష్ప్రాణం, మన ప్రాణాలు లోపల ఉంటూ ఉంటాయి. మనం ఏదైనా ఇంకొక మరీ అత్యంత ఆసక్తికరమైనటువంటి విషయం ఉంటుందనుకోండి, అది బహిష్ప్రాణం అండి అంటూ ఉంటాం మనం. అంటే అలాంటి వాడు అనమాట. లోపల ప్రాణం, బయటో ప్రాణం. అది లక్ష్మణుడే రాముడికి అలాగనమాట. నచతేన వినా నిద్రాన్ లభతే పురుషోత్తమ. అసలు లక్ష్మణస్వామి లేనిదే ఈయన అసలు ఏ పని చేయడండి. అసలు ఏ పనిలోనూ దిగడండి. మృష్టమన్నం ఉపాసీత వసనామిచితం విన. భోజనం కూర్చున్నాడు అనుకోండి, లక్ష్మణుడేటిరా ఎక్కడికి వెళ్ళాడు, రాలేదే, రమ్మను, వాడు రాందే నేనెలా తింటానురా, అలా మాట్లాడతాటండి. మృష్టమన్నం ఉపానీతం అశనాంబిచితం విన యదాహి హైమారుడు మృగయామి యాతి రాఘవ. ఎప్పుడైతే గుర్రం ఎక్కి బయలుదేరి ఆయన బయటకు పెడుతున్నాడు అంటే వెనకాల లక్ష్మణస్వామి ఉంటాడు. అలా మాట. తదైనం పృష్ఠదోన్వేతి సధను పరిపాలయన్ను. ధనుర్బాణాలతో రెడీగా ఉంటాడు ఇప్పుడు కూడాను. ఎవడైనా ఎప్పుడన్నా వస్తున్నాడేమో ఏం జరుగుతుందో అని ఉద్దేశంతో వేశాడంటే అయిపోతాడంటే ఆహారం. అంత భయంకరమైనటువంటి ధనుర్బాణాలతో గొప్ప విద్య గలవాళ్ళు వాళ్ళు. భరతశ్యామ శత్రుఘ్నో లక్ష్మణ వరజోహిత. భరతుడు కానీ, లక్ష్మణుడు కానీ, శత్రుఘ్నుడు కానీ వాళ్ళు కూడా అంతే. రాముడంటే అందరికీ అంత ప్రేమ, అంత గౌరవం. సోదర భ్రాతృవ్యుందే భ్రాతృప్రేమ అక్కడే చూడాలి, ఇంకెక్కడ చూస్తాం మనం. ప్రాణై ప్రియతో నిత్యం తస్యాసీతు తథా ప్రియ. ప్రాణాలు ఎంత ప్రేమాస్పదంగా ఉంటాయో మనకి. ప్రాణం అంటే ప్రీతి, అట్లాగా వాళ్ళంటే ఆయనకు కూడా అంత ప్రీతి అనుకోండి. చతుర్భిర్మహాభాగై పుత్రైర్ దశరథ ప్రజై బభువు పరమప్రీతో దేవైర్విపితామహ. దేవతలందరితోనూ ఎంత ఆనందంతో ఉంటాడో బ్రహ్మదేవుడు. ఈ నలుగురు కొడుకులతో కూర్చుని చూసుకుంటూ ఆనందపడుతూ ఎంతో ఆనందంలో ఉంటాడు దశరథ మహారాజు. తేజదా జ్ఞాన సంపన్నా సర్వే సముదితా గుణై
శ్రీమంత శక్తిమంత సర్వజ్ఞ దీర్ఘదర్శన, వీళ్ళకు ఉండేటువంటి విద్యల యొక్క పాండిత్యం చాలా గొప్పది, మామూలు కాదు. అన్ని విషయాల్లోనూ అలా ఉంటుందన్నమాట దానికి అర్థం. అలాంటి పరిస్థితుల్లో పితృశుశ్రూషణీరత, వీళ్ళు వేదాధ్యయనం, వేదాలన్నీ కూడా చదువుకున్నారు. నిరంతరం ఆ తండ్రి అంటే చాలా గౌరవం, పితృశుశ్రూష చేస్తూ ఉంటారు. ధనుర్విద్యలో చాలా పాండిత్యం ఉంది. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కొంత వయస్సు వచ్చిన తర్వాత వివాహం కూడా చేసి నేను నా కుమారులకు కోడలు చూసుకోవాలి అని అనుకుంటున్నాడనమాట. అధ రాజా దశరథస్తేషాం దారక్రియాం ప్రతి చింతయామాస్తర్మాత్మా సోపాధ్యాయ స్వబాంధవ, మహర్షిని పిలిపించండి అని జాబాలి మొదలైనటువంటి మహాత్ములందరూ కూడా పిలిపించాడు. వశిష్ఠ మహర్షి ముఖ్యమండి, అసలు ఆయనకి చెప్పండి ఏ పని జరగదు. దివ్యజ్ఞాన సంపన్నుడు ఆయన, అన్ని దీర్ఘదర్శి ముందన్నీ తెలుస్తూ ఉంటాయి. వారితో మధ్యలో కూర్చుని వాళ్ళందరినీ పిలిపించి, మహాప్రభు నా కుమారులకు వివాహాలు చేయాలని కూడా నేను అనుకుంటున్నాను అని ఈ రకంగా అన్నాడండి. ఇదిగో ఇది పరిస్థితి. అనుకోకుండా అక్కడికి విశ్వామిత్ర మహర్షి రాక, ఆయన లోపలికి కబురు. ఇదిగో ఇది పరిస్థితి. అంటే ఈయన మనసులో కుమారుడికి వివాహం చేద్దామనే ఆలోచన పుట్టడం, విశ్వామిత్ర మహర్షి రావటం. అదేంటండి, ఆయన రావటానికి ఈ పెళ్లికి ఏమిటి సంబంధం? ఆయన ఏదో యజ్ఞం చేస్తున్నట్ట, ఆ యజ్ఞంలో రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారట, ఆ నివారణ కోసం ఆయన వస్తున్నాడు. అంతేగాని దశరథ మహారాజు గారు అందరిలో కూర్చుని కుమారులకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు అని అనుకోగానే ఆయన వచ్చినంత మాత్రం చేత ఆయన రాకకి దీనికి ఏంటబ్బా సంబంధం అని మనం అనుకునే అవకాశాలు ఉన్నాయి. అది ఏమిటో ఆ సంబంధం ఎలాంటిదో, ఆ మహాప్రభు ఎంత తపస్సంపన్నుడో, ఆయన ఎందుకు వస్తున్నాడో ఆ విషయాన్ని తర్వాత మాట్లాడదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. దేశోయం స్వప్రీతో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్ర పుత్రిణః సంతు పుత్రిణః సంతు భూషణః అధనా సదనా సంతు జైవంతు శరదాం శతం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.